అమ్మా ఈరోజు నువ్వేం కథ చెప్తావు? ఈరోజు కొంగ ఇంకా నక్క కథ చెప్పుకుందాం. ఓకే. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువుల్ని అల్లరి చేసేది, ఏడిపించేది, ఇబ్బంది పెడుతూ ఉండేది. ఓకే. అక్కడ ఒక కొంగ కూడా ఉండేదన్నమాట. అది చాలా మంచి ఫ్రెండ్ లాగా అందరితో ఉంటుంది మిగతా జంతువులతోటి. ఇది గమనించిన నక్క ఎలాగైనా కొంగని టీజ్ చేయాలి అని చెప్పి, కొంగ కొంగ నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని నక్క పిలుస్తుంది. పాపం కొంగ మంచి ఫ్రెండ్ కదా, ఎవరేం చెప్పినా నమ్ముతుంది. సరే అని నక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నక్క ఏం చేస్తుంది తెలుసా? ఆమం దేంట్లో పెడుతుంది? ప్లేట్లో పెడుతుంది. కానీ కొంగకేమో ముక్కు పొడుగ్గా ఉంటుంది. ప్లేట్లో ఉంటే ఆమం తినగలదా? తినలేదు. పాపం కొంగ సాడ్గా కూర్చొని ఉంటుంది. ముక్కుతో గుచ్చుతుంది, అయినా ఆమం రాదు ముక్కులోకి. మనలా నోరు ఉండదు కదా. సరే, ఇది అంతా నక్క చూసి నవ్వుకుంటూ ఉంటుంది. కొంగ అప్పుడు అనుకుంటుంది ఎలాగైనా నక్కకి బుద్ధి చెప్పాలి అని. సరే అని అంతా అయిపోతుంది. కొంగ ఏమి తినదు ఆమము. మళ్ళీ బయటకు వచ్చాక నక్క నువ్వు కూడా మా ఇంటికి రా ఆమంకి భోజనానికి అని పిలుస్తుంది. సరే అని చెప్పి నక్క వెళ్తుంది. అప్పుడు కొంగ గ్లాస్లో ఆమం పెడుతుంది నక్కకి. బాటిల్ లాంటి గ్లాస్. ఓకేనా? కొంగేమో హ్యాపీగా ముక్కు పెట్టేసి ఆమం అంతా తినేస్తుంది. కానీ నక్క మూతి గ్లాస్లో ఇరుక్కుపోతుంది. ఎంతసేపటికి రాదు, గిలగిలా కొట్టుకుంటుంది. కాసేపు అయ్యాక కొంగ హెల్ప్ చేస్తుంది నక్కకి. అప్పుడు ఆ మూతి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? కొంగ నక్కకి వార్నింగ్ ఇస్తుంది. ఇంక ముందు ఏ జంతువునైనా టీజ్ చేస్తే నీకు అదే ఇబ్బంది ఎదురవుతుంది అని. నక్క బుద్ధి తెచ్చుకొని సారీ అని చెప్తుంది. ఇంకెప్పుడు రిపీట్ చేయదు. దీని మోరల్ ఏంటంటే, మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే అదే ఇబ్బంది మనకు కూడా ఎదురవుతుంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మరవకండి. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.